ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. తెల్లవారుజాము నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 94 అసెంబ్లీ స్థానాలు ఉండగా జమ్మూ లోయలో 47, జమ్మూ డివిజన్లో 43 స్థానాలున్నాయి. వీటిలో 24 స్థానాలకు ఇవాళ మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడతలో 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ జతకట్టి బరిలోకి దిగింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైందని, ఈ రోజు ఓటింగ్ జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను పటిష్టం చేయాలని కోరారు. ప్రధానంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. మొత్తం 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీలకు ఈ రోజు జరుగుతున్నటువంటి తొలి విడత పోలింగ్ లో 8 స్థానాలు జమ్మూలో ఉన్నాయి, 16 కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. ఈ 24 అసెంబ్లీ స్థానాల్లో కూడా 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 23 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ 370 రద్దు చేశాక జరుగుతున్నటువంటి తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. దీంతో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొనుంది. ఉగ్రవాదులు ముప్పు నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సిఏపిఎఫ్ అదేవిధంగా స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్లకు సిబ్బందికి అదనపు భద్రత కూడా కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 25, అక్టోబర్ 2 ఈ 2 తేదీల్లో 3వ విడత పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. అంటే మొత్తం 3 దఫాల్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ ఈ రోజు జరుగుతుంది. ఇక 2వ దశ సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న 3వ దశ జరగబోతుంది. మొత్తం ఫలితం అక్టోబర్ 8వ తేదీన వెల్లడి కాబోతున్నాయి. Right. Thank you, Krishna. Thanks for the updates.